ఓం నమః శివాయ. హైదరాబాద్ వనస్థలీపురం వాస్తవ్యులైన సిహెచ్ సత్యనారాయణ రెడ్డి పద్మావతి దంపతులు, వారితో పాటు ఎం కృష్ణయ్య లలితా దంపతులు వారి కుమార్తెతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. వారి సొంత పనులను పక్కన పెట్టి అభాగ్యుల పట్ల ప్రేమతో వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో వారు చేసిన ఈ ప్రయాణం నిజంగా అభినందనీయం. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన ములుకుల గోత్రం, ముదనోళ్ల గోత్రంపై పూజలు నిర్వహించుకున్నారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా ఉచ్చరిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. స్వామియే నమః. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. హరోం హర 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 నమః శివార్పణమస్కృతి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పూజల అనంతరం అర్చక స్వామి భక్తులకు వేదాశీర్వచనాలు అందించారు. తరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వావిరేవైనం దేవతావిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తస్సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమో నమః. భగవంతుని ఆశీస్సులు కోరుతూ భక్తులంతా కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొన్నారు. భవస్వాం తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య ధీమహి యోనః ప్రచోదయాత్. నమః స్వాహా భో స్వాహా భువ స్వాహా శువ స్వాహా మహ స్వాహా జన స్వాహా భోర్భువ సువర్మహర్జన స్వాహా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల్లో భాగమయ్యే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తూ ఇటుకలు ఇవ్వగా వాటిని శివాలయ నిర్మాణంలో భాగం చేసి శివాశీస్సులు పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం, మహాదివ్యక్షేత్రం. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని, వైద్యశాలను సందర్శించి వారికి అందుతున్న సేవలను ప్రత్యక్షంగా వీక్షించారు. సేవా మార్గంలో భాగంగా కృష్ణయ్య లలితా దంపతులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తులు సత్యనారాయణ రెడ్డి, పద్మావతి గారులు శివపుత్రుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం తోచిన సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. భగవంతుడు కల్పించిన సంపదలో కొంత దిక్కులేని అనాథులకు సాయం చేయాలనే వారి తపన ఎంతో గొప్పది. సమాజ సేవలో తరించిన ఈ సేవామూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది.
నా పేరు సత్యనారాయణ రెడ్డి, మా మిసెస్ పేరు పద్మావతి. మేము హైదరాబాద్ వనస్థలిపురం నుంచి వచ్చాము. లోపలికి రాగానే రిసీవర్ చేసుకోవడం బాగా నచ్చింది మాకు. అట్లే టెంపుల్కి పోయి శివుని కానీ పూజారులు కానీ మంచిగా చేశారు. అట్లే హోమం దగ్గరికి తీసుకుపోయి హోమం చేయించారు. ఇటుకలు కూడా ఇచ్చారు. దేవునికి గుడి కట్టే దాంట్లో పాల్గొన్నాము. ఇటుకలు ఇచ్చాము. అలాగే అక్కడి నుంచి మేము ఆశ్రమంలోకి వచ్చాము. ఆశ్రమంలో మొత్తము మాకు అన్ని రూములు చూపించారు. మంచిగా రిసీవర్ చేసుకున్నారు. ప్రతి ఫ్లోర్కి ఎక్కాము. వాళ్ళని చూసాము మేము. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది మాకు. అలాగే కిందికి వచ్చాము. వచ్చి మాకు చేతనైతే సాయం చేశాము కొద్దిగా గొప్ప. అలాగే ప్రసాదం తీసుకున్నాము. చాలా బాగుంది. నీట్నెస్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. ఈ ఆశ్రమం మెయింటెనెన్స్ చాలా బాగుంది. ముద్ద అన్నం కూడా దొరక్క ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులను చేరదీసి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథాశ్రమం. 600 మంది అనాథుల అన్నదానం కోసం కూరగాయలను, నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి. నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగమై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.